1919 ఏప్రిల్ 13 పంజాబ్ గుండెల్లో ఒక మైదానం. ఆ రోజు అది మాటల కంటే ఎక్కువ రక్తాన్ని చూసింది. కళ్ళల్లో ఆశ తప్ప చేతుల్లో ఒక్క ఆయుధం కూడా లేని వేల మంది స్త్రీలు, పిల్లలు. ఆ రోజు వాళ్ళపై ఆగని తూటాల వర్షం. ఆ రోజు దేశం భయపడింది, కానీ ఒక్క యువ హృదయం మండిపోయింది. ఆ మైదానంలోని మట్టిని చేతుల్లో తీసుకున్నాడు. ఇది సాధారణ మట్టి కాదు, ఇది బలిచ్చిన రక్తం అన్నాడు. 7 ఏళ్ల వయసులోనే స్వేచ్ఛార్థం తెలుసుకున్నాడు. యువకుడయ్యాక ఒక విప్లవం అయ్యాడు. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఆలోచించడానికి తూటాల కంటే పెద్ద శబ్దం కావాలన్నాడు. తన ప్రాణం కన్నా దేశ గౌరవం పెద్దదన్నాడు. ఆ యువ విప్లవం పేరే షాహిద్ భగత్ సింగ్. జలియన్ వాలా బాగ్ ఒక హత్యాకాండ కాదు, భగత్ సింగ్ను పుట్టించిన ఒక అగ్ని.